సాధారణంగా సినిమాల్లో చూసినప్పుడు కొన్ని క్రూరమైనటువంటి సంఘటనలు చూసినప్పుడు ఇట్లాంటి నిజ జీవితంలో జరుగుతుందా అని అనుకుంటుంటాం. కానీ నిజ జీవితంలో అంతకంటే క్రూరత్వంగా హత్య చేసినటువంటి రాక్షసుడికి సంబంధించి వింటున్నటువంటిది కాదు, చూసినటువంటి ప్రత్యక్షంగా ఇప్పుడు కేసును దర్యాప్తు చేసిన పోలీస్ కమిషనరే సుధీర్ బాబే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సంఘటన ఏదైతే మీర్పేటలో జరిగిన గురుమూర్తి అనేటటువంటి వాడు తన భార్యను హతమార్చిన కేసులో ఫైనల్గా DNA రిపోర్టు తర్వాత వాడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. వాడు చంపానని చెప్పిన ఆ తర్వాత మళ్ళీ వాడే ఆధారాలు ఏవైనా అడిగినటువంటి వాడు. ఆ తర్వాత DNA రిపోర్టుల తర్వాత టోటల్గా హత్యకి 16 వస్తువులు ఉపయోగించినట్టు గుర్తించారు, సీజ్ చేశారు వాటన్నిటిని. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా భార్యతో గొడవపడి గోడకేసి కొట్టి గొంతు నులిమి చంపి ఆ తర్వాతన ముక్కలు ముక్కలుగా కోసి ఉడకబెట్టి ఆ వచ్చే తర్వాతన ఎండబెట్టి పొడి చేసి అది తీసుకెళ్ళి పారబోసానని చెప్పినటువంటి ఆ దుర్మార్గుడికి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత ఘటన తర్వాత నిందితుడు పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లోనే పడుకున్నాడని తేలినటువంటి సంఘటన. అసలు వాడిని దగ్గర ఎలాంటి పశ్చాత్తాపం లేదు అని చెప్పేసి పోలీస్ కమిషనర్ ప్రకటిస్తున్నాడంటే ఎలాంటి నేరాలకు పెరుగుతున్నామో చూడాల్సి ఉంది.